Hey, ఏం మందల వెల్కమ్ టు TAB. ఓపెన్ చేస్తే ఒక మమ్మీ పొద్దున్నే సద్దన్నం పెట్టి చిన్న పిల్లని క్వారీ పనికి పంపిస్తుంది. దేర్ ఎంటర్స్ 3 people to the quarry. Hey bro, వీళ్ళకి పిల్లలు లేరు, గుళ్ళో ముడుపు కట్టడానికి వచ్చారు. ముడుపా? ఇండియా జనాభా అట్టన పెరిగింది. బట్ వీళ్ళు సీక్రెట్ గా క్వారీలో స్కామ్ ఎక్స్పోజ్ చేద్దామని కెమెరా పెట్టుకుని వస్తారు. కుక్కలాగా వాసన పసిగట్టిన విలన్ పచ్చాపలు పెడతాడు. ఎస్, నిజంగానే పచ్చాపలు. అది తినలేదని చెప్పి మెడకాయల్ని ఐమూలుగా నరుకుతాడు. హౌ కూల్ ఇట్ ఈస్. వావ్. ఇప్పుడు ఆ నరికింది ఆ చేప ముళ్ళుతోనే. కట్ చేస్తే సిటీలో రోడ్డు మీద కార్ అడ్డంగా పెట్టి బర్త్డే కేకులు కోసుకుంటా ఉంటారు సోదాలు. అండ్ దేర్ ఎంటర్స్ ఆసీ విత్ హిస్ అబ్నార్మల్ వాకింగ్. నార్మల్ గా చెప్తే రోడ్డు క్లియర్ చేయలేదని ఆ సోదాలకి ఎక్స్ట్రా పవర్ యాడ్ చేసి మరి కార్లు సింగిల్ హ్యాండ్ తో జరిపిస్తాడు మనోడు. ఇప్పుడు ఆ ముందు రోజు రాత్రి కారులు జల్లి పలిసిపోయాడు కాబట్టి పొద్దున్నే లేట్ గా లేస్తాడు. సో డాడీ కరెంట్ కట్ చేస్తాడు అనమాట. అండ్ హి సేస్, తాగుబోతాడా, కోకు డబ్బాలో వాడ్కా కలిపి తాగి తాగి కళ్ళు చూడు గొడ్ల కోపులాగా మొహం ఎక్స్ప్రెషన్ లేకుండా పోయింది. అందుకే ఎవడు సినిమాలు ఇవ్వట్లని. ఇప్పుడు డాడీ తిట్టాడని చెప్పేసి బ్రష్ చేయకుండానే ఇడ్లీలో చక్కెర వేసుకొని తినేస్తాడు మనడు. జాబ్ చేయరా జాఫా. డాడీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటలో నాకు జాబ్ వస్తుంది బికాస్ ఐఎమ్ ఆసి. ఎంత కోపం వచ్చాక ఇడ్లీ తినకుండా బడ్డీ కొట్టుకెళ్ళి సిగరెట్ వెలిగిస్తాడు. అది కూడా 2 వెలిగిస్తాడు. తర్వాత హాస్పిటల్లో హీరోయిన్ ఎంటర్ అవుద్ది విత్ స్పీకర్. పెద్ద రోలెక్స్ అని ఫీలింగ్ ఏమో. 4 రోజుల్లో పిల్లకాయలు చనిపోతారనే శుభవార్త తిన్నామని ఆనందంలో డాన్స్ వేస్తుంది వీడు. ఇప్పుడు డాన్స్ వేసేసాక, ఏ నన్న ఆంటీ ఈ చెక్కు తీసుకో, ఇవాళ డాన్స్ వేసేసి అలిసిపోయా, పిల్లలకి సీక్రెట్లు కొని. ఆ రోజు రాత్రికి ఆసి ఫుడ్ తింటూ మార్నింగ్ లేచి జాబ్ చేయాలని ఫిక్స్ అయిపోతాడు. బూమ్, హీ గెట్స్ ఎ జాబ్ 12 lakhs per annum. కొంపతీసి ఆ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డికేడ్ ఏందో ఏమో. అసలు ఆ ఇంటర్వ్యూలో ఏం జరిగిందని తెలుసుకోవాలంటే మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. ఈ క్రీమ్ నాకు అమ్మే చూపించావు. ఈ క్రీమ్ వాడితే హర్షగాడు కూడా హైపర్ రాజు అయిపోతాడు. ప్లీజ్ బై దిస్. దెన్ CEO, అదే మన హీరోయిన్ సేస్ అండ్ 15 లక్షల ప్యాకేజ్ ఆఫర్ ఇస్తుంది అనమాట. ఎగురుకుంటా ఇంటికి వచ్చి స్వీట్లు ఎత్తుకొని వస్తాడు. అండ్ హీ సేస్, ఏ మమ్మీ రేపటి నుంచి మార్నింగ్ మాల్టోవా, మధ్యాహ్నం మందు, రాత్రికి రమ్ము. బట్టలు కొనుక్కోరా అని డాడీ డబ్బులు ఇస్తే హీ బై సోదా గొడ్లు. దెన్ ఫాదర్ సేస్, బుద్ధుందా నీకు? ఆ ప్యాంట్ ఏంట్రా ముళ్ళ కూరడాతో కొమరం భీమిని కొట్టినప్పుడు కూడా ఇంత చిరగలేదు కదరా. హే డాడీ, ఐ మోడల్, యు నో. మోడల్ సూపర్ మోడల్. అదే జోష్లో ఎగురుకుంటూ ఆఫీస్కి వెళ్తా ఉంటే దేర్ హీ సీస్ ఎ లడ్డు బాయ్ పనిషింగ్ ఎ చైల్డ్. మనోడు అన్యాయం చూస్తే టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ అయిపోతాడు. అందుకని చెప్పి తట్టుకోకుండా ఆ పిల్లోడి దగ్గరికి పోయి, నాతో వస్తావా? అదే ఇప్పుడు నాతో వస్తావంటే ఫుడ్ తినిపించడానికి, అంతే, నథింగ్ వల్గర్. ఇప్పుడు ఆ పిల్లోడికి మనోడు ఫుడ్ తినిపిస్తున్నాడు అని చెప్పి ఆసి మన హీరోయిన్ దగ్గర చాలా పెద్దోడు అయిపోతాడు అనమాట. ఇప్పుడు ఈయన ఎక్కడ ఉంటే హీరోయిన్ ఆడికి వచ్చేస్తుంది, జస్ట్ లైక్ బెల్లం కోసం వచ్చే చీమ. సో ఆ పిల్లోడిని చూసి ఎవడ ఏమంటదంటే, జాగ్రత్తగా చెంటి పిల్లవాడిలాగా ఎత్తుకొని తిరగాలేమో. హియర్ స్టార్ట్స్ ఏ నవరసాల పాట. వై బ్రో, మూవీ డ్యూరేషన్ పెంచడం కోసమా? అది కూడా పచ్చ ప్యాంటుతో. ఓ మై గాడ్. ఓకే, ఈ సాంగ్ విలన్ అంకుల్ చూసాడేమో, ఆయనకి నచ్చలేదేమో. అందుకే హీరోయిన్ డాడీకి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడు. దెన్ డాడీ సేస్, ఐ చైత్ర, ఆ చంగారెడ్డి మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వకు, అయినా పచ్చ రంగు ప్యాంట్ తోడితే నీకేం మాటలే. దాని తర్వాత విలన్ అంకుల్ ఈగో సాటిస్ఫై అయ్యి ఊర్లో పాదయాత్ర చేస్తా ఉంటే రోడ్లో ఒక టీచర్ పిల్లలకి అలు చెప్పడం చూస్తాడు. అండ్ హీ గోస్ టు టీచర్ అండ్ సేస్, ఐ పంతలో ఉన్న పలంగా బండిరా ముందు వచ్చే పదం చెప్పు. టీచర్ సేస్, అక్ష, రాంగ్ ఆన్సర్. కోపం వచ్చిన మన విలన్ అంకుల్ బోర్డు రబ్ చేద్దాం అనుకుంటాడు, బట్ డస్టర్ దొరకదు. అందుకని చెప్పి టీచర్ తలకాయతో దుడి చేస్తాడు. తర్వాత ఆయన చంపేస్తాడు. కానీ అక్కడ ఉన్న పిల్లోడికి డౌట్ వస్తుంది. అండ్ హీ కమ్స్ టు వేకప్, సార్ బండిరా ముందు వచ్చేది అక్షనేగా, ఈ ఎలుంగొడ్డోడు ఏంది నిన్ను బల మీద పడుకోబెట్టాడు. దెన్ విలన్ సేస్, after that hero starts flirting with heroine but she says తొక్కేం కాదు. దాని తర్వాత ఆ స్పాట్ కి ఆసి ఫ్రెండ్ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తాడు, బట్ హీరోయిన్ డినైస్ ఇట్ బికాస్ ఈజ్ ఎ నిగ్. రై ఆసే, ఎవడేడో నీ అన్నయ్య. ఆఫ్టర్ దట్ బోత్ హీరో అండ్ హీరోయిన్ గోస్ టు హర్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ. అక్కడ బర్త్డే పాప తన డాడీని తిడతా ఉంటది. డాడీ, నా పుట్టినరోజుకి గిఫ్ట్ ఇవ్వవా? సడన్ గా హీరో గిఫ్ట్ ఎత్తుకొని వస్తాడు అక్కడికి. సిచ్యువేషన్ చక్క పెడతాడు. హీరోయిన్ తెచ్చిన గిఫ్ట్ ని డాడీ ఇచ్చాడని చెప్పేసి వెన్ను పొట్టు పడొస్తాడు హీరోయిన్ కి. దాని తర్వాత డాడీ కరిగిపోయి హీరోకి నెంబర్ ఇస్తాడు. రాయ్, ఎవరన్నా అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయబాక, నీ నెంబర్ తీసుకునింది నిన్ను బ్లాక్ చేద్దామని. నీ మొహం చూడు. పక్క రోజు గుళ్ళో హీరోయిన్ ఒంటరిగా దొరికిందని చెప్పేసి హీరో మమ్మీ సేస్, ఎవరినైనా ప్రేమిస్తున్నావా? లేదంటే మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? ఎస్. కనిపించిన 2 నిమిషాల్లో మ్యాగీ కంటే ఫాస్ట్ గా మమ్మీల నోట్లో నుంచి వచ్చే మాటలు అయ్యే. బట్ విషయం ఆసి కోసం కాదు, వాడన్న కాశీ కోసం.
Then Nasi says, మా ఆ పిల్ల నేను లవర్స్, నీ మొహానికి అంత సీన్ లేదులే. ఈ బాధలో ఎమ్మెల్యే అంకుల్తో సిట్టింగ్ చేస్తాడు మా నాసి భయ్య. అండ్ దెన్ ఎమ్మెల్యే సేస్, నేను ఒక ఫ్యాక్టరీ అప్రూవ్ చేసా, బట్ ఆ విలన్ కూడా ఆపేస్తున్నాడు బికాస్ వాడి క్వారీ ఇచ్చా నేను, ఇప్పుడు ఆ క్వారీని వదలని అంటున్నాడు. సెటిల్మెంట్ కోసం వెళ్ళినోడిని నిలువుగా నరికి పడుకోబెట్టేశాడు. ఇప్పుడు ఈ తాగిన కైపులో మనోడు ఏం చేస్తాడు, ఆసిగాడు మన ఆసి కోపం వచ్చి వాడిని వేసేస్తా అని చెప్పి మాటికి వెళ్ళిపోతాడు. ఆఫ్టర్ దట్ ఇంట్లో పని చేస్తున్న పని మంచి కూతురు మ్యాథ్స్ టీచర్ గిచ్చాడని చెప్పి మమ్మీకి కంప్లైంట్ వేస్తుంది. బట్ మన ఆసి పోయి చూస్తాడు. ఆ తర్వాత బుల్లెట్ తీసి ఆ పిల్లని చాక్లెట్లతో మ్యాథ్స్ సార్ దగ్గరికి తీసుకెళ్తాడు. మళ్ళీ మ్యాథ్స్ సార్ గెలడానికి ట్రై చేస్తాడు. సో మన ఆసి భయ్య చాలా డీసెంట్ గా మ్యాథ్స్ సార్ చేయి నరికేస్తాడు. పోలీస్ స్టేషన్ లో మన ఫ్రెండ్ ఫోన్ మాట్లాడతా, రాయ్ చాక్లెట్లు కింద పడ్డాయని మనోడు చేయి నరికేశాడు. దాని తర్వాత మన డాడీ పోలీస్ ఆయనకి చాలా కన్విన్స్ చేస్తాడు, చాలా కన్విన్సింగ్ గా మాట్లాడతాడు. సార్ మా వాడు బంగారం, తరుగు చార్జెస్ కూడా పడలేదు వాడు పుట్టేటప్పుడు, మాకు అంత బంగారం 24 క్యారెట్ గోల్డ్. హీరో వాళ్ళ ఆయన ఇంత కన్విన్సింగ్ గా మాట్లాడినా పోలీస్ అంకుల్ కి ఎక్కడో డౌట్ ఉంటది, బికాస్ ఆసి మొహంలో ఎక్స్ప్రెషన్ ఉంటది. సో అందుకని చెప్పి స్కూల్ మేనేజ్మెంట్ వచ్చేదాకా వెయిట్ చేస్తాడు. దాని తర్వాత తెలుస్తుంది ఆ స్కూల్ హీరోయిన్ అని. సో షీ సేవ్స్ ఆసి. అయినా ఆసి హ్యాపీగా ఉండడు, ఎందుకంటే ఆయన మొహంలో ఎక్స్ప్రెషన్స్ ప్లాస్టిక్ సర్జరీ చేయించారు ఆయనకి. బయటకు వచ్చాక హీరోయిన్ సేస్, నేను పెంచుకోవాలని ఉంది, దా మా ఇంటికి వచ్చి. సో ఇప్పుడు బీయింగ్ అన్ ఒబీడియంట్ కిడ్ ఆసి సేస్, మా మమ్మీ సాయంత్రం 6 తర్వాత బయటికి తెప్పొద్దు అంటదా. అంటే ఏడు పెద్ద సలార్లో ప్రభాస్ మరి 6 గంటలకి ఇంటికి వచ్చేయడానికి. హియర్ స్టార్ట్స్ అనదర్ సాంగ్. అసలు శ్రీలీలని పెట్టుకునింది డాన్స్ చేయించడానికే, ఎందుకంటే హీరోకి డాన్స్ రాదు కాబట్టి. హీరోయిన్ బర్త్డే పార్టీకి ఆసి వెళ్తాడు. బట్ హీరోయిన్ డాడీ సేస్, నా కూతుర్ని మా ఎంప్లాయ్ రాహుల్ అనే ఎలమందికి ఇచ్చి పెళ్లి చేయబోతున్నా, దమ్ముంటే కాసుకోండి ఎవడైనా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. అండ్ ఆసిలో ఫేస్ చాలా తక్కువ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంతకంటే తక్కువ, అందుకే ప్లాస్టిక్ సర్జరీ మనోడిది. అందుకే ఎక్స్ప్రెషన్ లేకుండా బయటకు వచ్చేస్తాడు. బాధపడి వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ వెనక్కి వస్తాడు, బికాస్ భోజనాలు చేయట్లేదంట. అమ్మోళ్ళు ఏడో భోజనాలు పెడతానని చెప్పి వెళ్తా అంటాడు. దేర్ ఎంటర్స్ ఫాదర్. 2 చిటికలు వేసి ఆసిని భయపెడతాడు. బట్ ఆసి ఒక చిటికి వేస్తాడు, కారులో వచ్చి గోడలు గుద్దుకొని వచ్చేస్తాయి. తర్వాత మన ఆసి దగ్గర ఆడితే దీని అంకుల్ సేస్, యువర్ ఫాదర్ ఇస్ డెడ్, రా వచ్చి పాడెత్తాలి, లేట్ అవుతున్నా రే. ఏం మాట్లాడుతున్నావు అంకుల్, అదిగో మా డాడీ. మామ్ చెప్పు మమ్మీ. అండ్ మామ్ సేస్, ఎవడ్రా నీకు డాడీ మమ్మీ, నువ్వు మా కొడుకు కాదు ఉంగ అమ్మ. మనోడు బాధపడి కారికి వెళ్ళిపోతాడు. రోడ్ లో బండి ఆగిపోవడంతో తెలుస్తుంది ఫ్లాష్ బ్యాక్ అంతా ఎమ్మెల్యే కొడుకు ఆసిగాడే అని. ఇప్పుడు ఇంతకు ముందు ఈయన మన ఆసి సిట్టింగ్ వేసి ఉంటాడు కదా, ఆయన వీళ్ళ ఆయన. మన అంకుల్ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ చంగారాయుడు ఆల్సో నోన్ యాజ్ విలన్ గాడికి పిల్లల్ని ఇచ్చి కారీ ఇచ్చాడు మనోడు, బట్ వాడు తవ్వుకుంటా ఊరు దాకా వచ్చేసాడు. నేను ఆయన వాడిని మందలించడానికి వెళ్ళాడు. రాయ్ చంగారాయుడు ఆపేయి, లేకపోతే క్వారీలో కప్పెట్టేస్తా. బట్ చంగారాయుడు మహా తల కోసేస్తాడు. వెనక నరికే ఫ్యాంటసీ ఏంటో, గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. నౌ బ్యాక్ టు ప్రెజెంట్. తల కొరువు పెట్టేశాక ఆసికి బెడ్ కాఫీ ఇస్తే హీ స్పిట్స్ ఇట్ బ్యాక్, బికాస్ అది యాపాకు కాఫీ అంట. యాజ్ ఆసి ఈజ్ ఎ బెల్లం, చీమ కమ్స్ టు ఊరు. దాహం వేసి ఒక పిల్లని వాటర్ అడుగుద్ది అండ్ ఆ పిల్ల పాపం పంపు కొట్టి మరీ ఇస్తుంది నీళ్లు. అండ్ షీ గోస్ టు ఆసి అండ్ షీ స్మైల్స్. మనోడు క్లౌన్ లాగా నవ్వుతాడు, లేచిపోయి వచ్చావా. దెన్ షీ సేస్, నీ అబ్బా వస్తున్నా ఆగ్రా. దాని తర్వాత పంతులు గుడికి పాలు పట్టుకుని రమ్మని ఆశకి చెప్తాడు. బట్ ఆశీ సేస్, నేను స్నానం చేసి 7 days అయింది, నేను తేలేను భయ్యా. పంతులు చెప్పేళ్ళ అని చెప్పేసి పాలు గుడి దాకా తీసుకెళ్తాడు. గుడి పగల కొడదామని చెప్పి విలన్ గ్యాంగ్ వస్తుంది. రాయ్ కొబ్బరి చెప్పలేదని చెప్పి గుడి పగల కొడతారా పాపిష్టం ఉండాలారా అని పంతులు అంటాడు. పంతులో కూరలో మెంతులో ఇప్పుడు ఆ గుడి కోల్చడం ఖాయం. దెన్ ఆసి బికమ్స్ అఖండ, అందరిని ఎగిరెగిరి కొడతాడు రంగుల్లో మునిగి తేలి. ఎమ్మెల్యే పోయాడని చెప్పి విలన్ మామ ఎమ్మెల్యే టికెట్ అడుగుతాడు. బట్ హైకమాండ్ సేస్, ఆ ఆసి మాట్లాడకపోతేనే, వాడు ఏం చెప్తే అదే, వాడి మద్దతు ఉంటేనే నీకు ఇష్టం, లేకపోతే లేదు. బట్ ఎమ్మెల్యే సేస్, ఇప్పుడు మనోడు మద్దతు కోసం మాట్లాడదామని ఆసి దగ్గరకు వచ్చి చీరా జాకెట్ పెడతాడు. ఆ తర్వాత హెల్ప్ అడిగేసి వెళ్ళిపోతాడు. మీటింగ్ లో ఆసి సేస్, నేను రాజకీయానికి పనికిరాను. ఓకే, అందుకే తన చెల్లిని ఎమ్మెల్యేగా అనౌన్స్ చేస్తాడు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే పాప పాదయాత్ర చేస్తూ షీ గాట్ రేప్ ఎ విలన్ కాల్డ్ మన్సూర్. ఇప్పుడు ఆసికి కోపం వచ్చి గుళ్ళో మన్సూర్ అంకుల్ ని అరటిపళ్ళు బండిలో వేసి తగలబెడేస్తాడు. సో శ్రీలీలా సేస్, నీ కంఫర్ట్ గానే ఉందిగా. తర్వాత పాపను బుజ్జగేస్తుంది అండ్ షీ సేస్, హియర్ స్టార్ట్స్ అనదర్ సాంగ్. ఈ పాటలో విలన్ అంకుల్ కి హీరో డాన్స్ చూసి ఫిట్స్ వస్తాయి. సో పిచ్చోళ్ళలాగా పెళ్ళామని అదే బండ్లో కట్టి ఎత్తుకొని వస్తాడు. రాయ్ ఆసే, ఎవడన్నా ఫిట్స్ వచ్చేలాగా ఇంకోసారి డాన్స్ వేసాడంటే ఎక్కడ రావాడు, అసలు ఆసిగాడు ఎక్కడ వాడిని వేసేస్తా ఈ రోజు. మనోడి డాన్స్ స్కిల్స్ మీద కామెంట్ చేయడం చాలా తప్పు. సో అందుకని పంప్ ఎత్తుకొని వెళ్ళిపోయి అందరినీ కొడతాడు. హీ స్టార్ట్స్ అనదర్ ఫైట్. డ్రిల్లింగ్ మిషన్ తో హార్ట్ లో హోల్ పెడతాడు.
లాస్ట్ విలన్ అంకుల్ తలని జుట్టు పట్టుకొని కోసేస్తాడు. ఇదంతా అయిపోయాక ఇంటికి వెళ్ళి మనోడు సేద తీరుతా ఉంటే ఎమ్మెల్యేకి సంబంధించినోడు ఈడు కాదని తెలుస్తుంది. ఓ మై గాడ్, మమ్మీ ఈస్ ఇంటెలిజెంట్. అసలైన ఎమ్మెల్యే కొడుకు కాశీ వాళ్ళన్న కాశీ. ఓకే, ద స్టోరీ ఎండ్స్ హియర్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ABCD ఇట్లా ఎన్ని అనిపిస్తే అన్ని కామెంట్లు పెట్టండి. A అని ఒక కామెంట్, B అని ఒక కామెంట్, అట్లా చూద్దాం ఎంతమంది చేస్తారో D వరకు. సో సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. రమ్మంటున్నా పాడే పాడే నాకంటున్నా పూసే పున్నమి వెన్నెలలో